పవన్ కళ్యాణ్ హఠావో బుక్ రచయిత బొగ్గు శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ. రచయిత బొగ్గుల శ్రీనివాస్ను హత్య చేసినట్టు సుఫారీ గ్యాంగ్ ఈరోజు దొరికింది. దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు అంశాలు పోలీసులు తమ మీడియా సమావేశంలో వెల్లడించారు. 4 వ్యక్తులను ఈ కేసులో ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక్కసారి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు పరిశీలించినట్లయితే రచయిత బొగ్గుల శ్రీనివాస్ ఒంటిపై గాయాలున్నాయని పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో బయటపడ్డ కీలక విషయాలు. మరి ఈ నెల 14వ తేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లో బొగ్గుల శ్రీనివాస్ కారు మునిగిపోయి మృతదేహం కూడా దాంట్లో ఉండడంతో స్థానికులు గుర్తించి బయటకు తీసినటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. మరి ఆ బొగ్గుల శ్రీనివాస్ ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతనిది సహజ మరణం కాదని పోలీసులకు ఫిర్యాదు చేసిన అతని కుటుంబ సభ్యులు, కారు నీటిలో మునిగిన తర్వాత డ్రైవర్ పారిపోయాడని, అతను హైదరాబాద్ ప్రాంతంలో పోలీసుల ఎదుట లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడని అప్పటికీ అందరూ మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఆ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. మరి పోస్ట్ మార్టం అనంతరం శ్రీనివాస్ ఒంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించామని, నీట మునిగి చనిపోలేదని, కావాలని ఏదో ఒక యాక్సిడెంట్ రూపంలో ఆయనను చంపేసిరనేటువంటి అనుమానాలు వ్యక్తమైనాయి. కారు యజమానితో పాటు డ్రైవర్ను విచారించిన అనంతరం కేసులో పూర్తి వాస్తవాలు బయటకు తీసుకొచ్చిన పోలీసులు. దానికి సంబంధించినటువంటి కీలక విషయాలు ఈరోజు కూసుమంచి పోలీసులు ఆ హత్యకు సంబంధించినటువంటి పూర్వపరాలు విషయాలు అంశాలన్నీ కూడా మీడియా సమావేశంలో బయటపెట్టిరు. దానికి సంబంధించినటువంటి మన పక్కన జనం టీవీలో విజువల్స్ అన్నీ కూడా ప్లే అవుతున్నాయి. ఈ కేసులో 4 కీలక నిందితులను అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని దర్యాప్తులో ఖమ్మం పోలీసులు తేల్చి చెప్పారు. నార్కడపల్లి నకరేగల్ మధ్య బొగ్గుల శ్రీనివాస్ని హత్య చేసుకున్నట్లు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. మరి ఆ హత్య చేసిన తర్వాత నార్కడపల్లి నకరేగల్ మధ్యలో హత్య చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని పాలేరు రిజర్వాయర్లో ఆ మృతదేహాన్ని పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసిరట. మరి ప్రధాన నిందితుడు వేణుమాధవరెడ్డి సహా మొత్తం నిందితులు 4 అరెస్ట్ చేసిర్రు. ఈ హత్యకు పవన్ కళ్యాణ్కి ఎట్లాంటి సంబంధం లేదని పోలీసులు ధృవీకరించారు. పవన్ కళ్యాణ్పై శ్రీనివాస్ రాసిన పుస్తకానికి హత్యకు ఎటువంటి సంబంధం లేదని కరాఖండిగా పోలీసులు తేల్చి చెప్పారు. కేవలం దీంట్లో ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని దర్యాప్తులో పోలీసులు నెగ్గు తేల్చారు. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలు ఎన్నో ఊహాగానాలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ మీదనే పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనేటువంటి పుస్తకం, పాలిటిక్స్ బచావో అనేటువంటి పుస్తకాన్ని తీసుకురావడం వల్లనే పవన్ కళ్యాణ్ ఈ బొగ్గుల శ్రీనివాస్ మీద కక్ష పెట్టుకొని ఆయనే హత్య చేయించిండు అనేటువంటి సందేహాలు సమాజంలో ఎన్నో వచ్చినాయి. రచయితలలో ఎన్నో ఆలోచనలు వచ్చినాయి. కానీ అది రచయితకు ఆ బుక్కు రాయడం వల్ల పవన్ కళ్యాణ్కు ఈ హత్యకు ఎట్లాంటి సంబంధం లేదని పోలీసులు నిగ్గు తేల్చారు. మరి వాస్తవాలేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.